Hi everyone, this is sudhakar bogam. Welcome to SB Tech Tools. ఈ వీడియోలో పాసింగ్ అండ్ అరే టు ఫంక్షన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ క్లిక్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ లేదా బీటెక్ ఎగ్జామ్స్లో కానీ పాసింగ్ అరే టు ఫంక్షన్ పైన క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, మరి ఇక్కడ పాసింగ్ అరే టు ఫంక్షన్ అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు రిక్వైర్డ్ అవుతుంది? మనకి ఆల్రెడీ ఫంక్షన్లో కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. కాల్ బై వాల్యూ అంటే ఏం చేస్తాము అంటే ఫంక్షన్కి వాల్యూస్ని పాస్ చేస్తూ ఉంటాం. అట్లాగే కాల్ బై రిఫరెన్స్ అడ్రస్ని పాస్ చేస్తూ ఉంటాం. అట్లాగే సమ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సేమ్ టైప్ అలాంటివి పాస్ చేయాల్సి వచ్చినప్పుడు పాసింగ్ అరే టు ఫంక్షన్ అనే కాన్సెప్ట్ రిక్వైర్డ్. అరే మీన్స్ వాట్? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ కెన్ షేర్ ఏ కామన్ నేమ్ అని చెప్పుకుంటాం. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని ఫంక్షన్కి పాస్ చేయాల్సి వచ్చినప్పుడు వీ కెన్ యూస్ పాసింగ్ అరే టు ఏ ఫంక్షన్ కాన్సెప్ట్. ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే whenever we need to pass a list of elements as arguments to any function in C language, it is preferred to do using an array. ఈ విధంగా మనం డెఫినేషన్ అయితే రాసుకోవచ్చు. మరి దీన్ని ఎలా డిక్లేర్ చేయాలి, మనం ఎన్ని వేస్ లో చేయొచ్చు దీన్ని ఒకసారి చూద్దాం. డిక్లేరింగ్ ఫంక్షన్ విత్ అన్ అరే ఆఫ్ ఏ పారామీటర్ చూద్దాం. దేర్ ఆర్ 2 పాసిబుల్ వేస్ టు డూ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. అంటే కాల్ బై వాల్యూతో అయినా చేయొచ్చు, మనం కాల్ బై రిఫరెన్స్ తో అయినా పాసింగ్ అరే టు ఏ ఫంక్షన్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ we can either have an array as a parameter. అంటే కంప్లీట్ అరేని పారామీటర్ గా మనం పాస్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, వైడ్ రోబో ఇంటూ అరే అంటే ఇక్కడ రోబో అనేది ఏమో ఫంక్షన్ నేమ్, ఇది వచ్చేసి ఫంక్షన్ నేమ్, ఇదేమో అరే నేమ్. అంటే కంప్లీట్ గా అరే నేమ్ నే మనం పారామీటర్ గా పాస్ చేయొచ్చు. అంటే డిక్లరేషన్. సెకండ్ మెథడ్ చూడండి, we can have a pointers in the parameter list. అంటే పారామీటర్ లిస్ట్ లో పాయింటర్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు. క్లియర్? పాయింటర్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే బేస్ అడ్రస్ వచ్చేసి ఆ పాయింటర్ లో స్టోర్ అవుతుంది. అక్కడ నుండి మనం వాల్యూస్ ని పికప్ చేసుకోవచ్చు. అదే చూస్తా ఉన్నాం. టు హోల్డ్ ది బేస్ అడ్రస్ ఆఫ్ అన్ అరే. ఇక్కడ పాయింటర్ ఏం చేస్తుంది, అరే యొక్క బేస్ అడ్రస్ ని పికప్ చేసి పెట్టుకుంటాం. ఆ బేస్ అడ్రస్ ని పట్టుకొని అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ మనం పికప్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎట్లా డిక్లేర్ చేస్తాము? ఇక్కడ చూడండి, వైడ్ రోబో ఇంటూ స్టార్ పీటీఆర్. ఇక్కడ పీటీఆర్ అనేది పాయింటర్ వేరియబుల్ నేమ్, పాయింటర్ వేరియబుల్ నేమ్. ఓకే, ఇక్కడ రోబో వచ్చేసి ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ యూజర్ డిఫైన్డ్, మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే, అంటే మనం 2 వేస్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నేను దీన్ని రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేను రాసి చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరైతే నోట్ తీసుకుని క్లియర్ ఏమైనా రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి ప్రోగ్రామ్ అయితే రాసి చూపిస్తాను. ఓకే, అండర్స్టాండ్. ఓకే, మీరు ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వీటిపైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సి లాంగ్వేజ్లో పాసింగ్ అరే టు ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి చాలా మంది అయితే రిపీట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్ రాద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, అట్లాగే హ్యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, దాన్ని మనం ప్రోటోటైప్ అంటాం. ఫస్ట్ డిక్లరేషన్ అయితే రాద్దాం. నేను ఇక్కడ రిటర్న్ టైప్ వైడ్ పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే రిటర్న్ టైప్ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా మంది రిటర్న్ టైప్ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ అవేలాంటి పెట్టుకుంటూ ఉంటారు. మీరు కావాలంటే అవి కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు ఈజీగా ఉండడానికి వైడ్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు వైడ్ పెట్టుకుంటే ఎగ్జామ్లో రాసుకోవచ్చు. ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా రోబో, ఇందులో ఇంట్ అరే నేమ్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఆర్ అని చెప్పేసి అరే సైజ్ ని పికప్ చేసుకోవడానికి ఒక ఇంటిజర్ వేరియబుల్ అనేది కావాలి. ఓకే, ఇది మనకి డిక్లరేషన్. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్. దీన్ని మనం ప్రోటోటైప్ అని కూడా కాల్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, వైడ్ మెయిన్. చాలా మంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ ఫంక్షన్ కి వైడ్ ఎందుకు పెట్టాలి సార్, అక్కడ ఇంటిజర్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మెయిన్ ఫంక్షన్ కి ఇంటిజర్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంటిజర్ పెడితే ఏమవుతుంది అంటే మెయిన్ ఫంక్షన్ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనం బిఫోర్ మెయిన్ ఫంక్షన్ క్లోజ్ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి రాసుకోవాలి. ఇక్కడ ఇంటే పెట్టాలని ఏం లేదు రూల్, మీకు కావాలంటే వైడ్ కూడా పెట్టుకోవచ్చు. వైడ్ అంటే ఏంటి? డూ నథింగ్ డేటా టైప్, అంటే మెయిన్ ఫంక్షన్ ఏవి రిటర్న్ చేయట్లేదు అని చెప్తాను. ఒకవేళ మీరు రిటర్న్ చేయాలనుకుంటే ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే వైడ్ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఒక అరే అయితే డిక్లేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఏఆర్ఆర్. మీరు కావాలంటే వాల్యూస్ ఇక్కడే ఇవ్వచ్చు, లేదంటే మీరు కీబోర్డ్ నుంచి అయినా ఇవ్వండి, నో ప్రాబ్లం. నేను ఇక్కడే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50. 5 వాల్యూస్ అయితే పాస్ చేస్తాను. ఒక అరే డిక్లేర్ చేసుకున్నాను, 5 వాల్యూస్ ఇచ్చేసాను.
మన కాన్సెప్ట్ ఏంటి? పాసింగ్ అరే టు ఫంక్షన్. ఫంక్షన్లో పారామీటర్గా అరేని పాస్ చేయాలి. ఇక్కడ ఫంక్షన్ ఏం చేసుకున్నాం? డిక్లరేషన్ రోబో అని రాసుకున్నాం. ఫంక్షన్ నేమ్ వచ్చేసి రోబో. పారెంథసిస్లో ఇక్కడ ఏమేమి పాస్ చేయాలి అది ఇంపార్టెంట్. ఇక్కడ 2 వాల్యూస్ని పాస్ చేయాలి. ఒకటి కంప్లీట్ అరే, అంటే అరే నేమ్ని పాస్ చేయాలి. సెకండ్ వచ్చేసి సైజ్ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అరేలో ఎన్ని ఉన్నాయో ఆ సైజ్ని ఇవ్వాలి. ఓకే, ఇక్కడ అరే నేమ్ వచ్చేసి ఏఆర్ఆర్ పాస్ చేస్తుంది, కామా ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మనకు 5 వాల్యూస్ ఉన్నాయి. మనకి ఇక్కడే తెలిసిపోతా ఉంది, ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 5 ఇస్తాను. లేదనుకుంటే లెంత్ ఫంక్షన్ ఉంటుంది మనకు, ఆ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా అరే ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేసి దాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ని కూడా ఇక్కడ మనం పాస్ చేయొచ్చు. అది ఎప్పుడు మనం అంటే కీబోర్డ్ నుంచి ఇచ్చినప్పుడు. ఇదే ప్రోగ్రామ్ని మనం చాలా వేస్లో రాయొచ్చు. అరే సైజ్ని మనం కీబోర్డ్ నుంచి ఇవ్వచ్చు. అప్పుడు మనం ఇక్కడ ఆ వేరియబుల్ ఏదైతే ఉందో అరే సైజ్ని పికప్ చేసుకునేది ఆ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, మొత్తానికి అయితే ఫంక్షన్ని కాల్ చేసినాం. ఇది ఫంక్షన్ కాల్. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ గెట్ సిహెచ్ రాయాలనుకుంటే రాయండి గెట్ సిహెచ్. అవుట్పుట్ హోల్డ్ చేయడానికి గెట్ సిహెచ్ రాసుకుంటాం. ప్రోగ్రామ్ కంప్లీట్. ఫంక్షన్ డిక్లరేషన్ ఫంక్షన్ కాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ స్టోరీ ఏంటి? డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ రావాలి. అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ రావాలి. ఇక్కడ డిక్లరేషన్ ప్రోటోటైప్ ఏదైతే ఉందో డెఫినేషన్ కూడా అదే ఉండాలి. సో రిటర్న్ టైప్ వైడ్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి రోబో. ఇక్కడ ఏమేమి పాస్ చేసినాం? ఇంటూ ఏఆర్ఆర్ కామా ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్ అని తీసుకుంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేసినామో డెఫినేషన్ దగ్గరికి వచ్చేస్తుంది. డెఫినేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి. ఇవి మనకు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ఇవి మనకు ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అరే ఏదైతే ఉందో అరే వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏఆర్ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఏఆర్ఆర్ ఉంది. మీరు కావాలంటే రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా ఏఆర్ఆర్ 1 పెడతాను. ఇప్పుడు ఏమైతే చూడండి, ఈ స్టెప్ మీనింగ్ 5 మెమరీ బ్లాక్స్ అలొకేట్ అవుతుంది. ఈ విధంగా ఇది వచ్చేసి ఏఆర్ఆర్ 0, ఏఆర్ఆర్ 4, ఎందుకంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 దాకా ఉంది. సో 10, 20, 30, 40, 50. ఓకే, ఎప్పుడైతే డెఫినేషన్ దగ్గరకు వచ్చిందో ఎప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొక అరే డిక్లేర్ అవుతుంది. ఈ విధంగా దీన్ని ఏమేమేంటి? ఈ అరే నేమ్ ఏంటి అంటే ఏఆర్ఆర్ 1 అండ్ సో ఆన్ ఏఆర్ఆర్ 1. ఓకే, దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 1010 నుండి స్టార్ట్ అయింది అనుకుందాం. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 2021 నుండి స్టార్ట్ అయింది అనుకుందాం. ఈ విధంగా డిక్లరేషన్ అవుతుంది. ఓకే, ఈ స్టెప్ మీద ఈ బాక్స్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది? ఏఆర్ఆర్లో ఉన్న వాల్యూస్ అన్ని ఏఆర్ఆర్ 1లోకి కాపీ అవుతుంది. అంటే ఏఆర్ఆర్లో ఏమేమి ఉన్నాయి మనకి? ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే అవి కంప్లీట్గా ఇక్కడ కాపీ పేస్ట్ అవుతుంది. ఇక్కడ 10, 20, 30, 40, 50. ఇప్పుడు ఈ ఏఆర్ఆర్ 1లో ఉన్న వాల్యూస్ మీరు ఏమైనా చేసుకోండి. సమ్ చేయండి, డిస్ప్లే అయినా చేయండి, మీ ఇష్టం. నేను ఇక్కడ సింపుల్గా డిస్ప్లే చేసి చూపిస్తాను. మీకు కావాలంటే సమ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. మరి డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మనకి 5 వాల్యూస్ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రింట్అప్ స్టేట్మెంట్ ఎన్ని రాయాలి? 5 రాయాలి. దానికోసం ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని డిస్ప్లే చేసి. సో ఫర్ లూప్ రిపీట్ అవ్వాలంటే ఒక వేరియబుల్ కావాలి, ఐ అని తీసుకుంటాను. ఇక్కడ ఫర్ i = 0, i <= ఎక్కడ దాకా ఉంది? లెంత్ n దాకా ఉంది. సో n i++. ఓకే, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ఎఫ్ %d ఇంటిజర్స్ ఉన్నాయి కాబట్టి ఏ వాల్యూస్? ఏఆర్ఆర్ 1 అయితే చూడండి ఇప్పుడు ఏమైతుంది. ఎప్పుడైతే ఈ స్టెప్ రాసినామో ఈ బాక్స్ క్రియేట్ అయిపోయింది. ఫంక్షన్ కాల్ చేశాను. ఫంక్షన్ కాల్ చేయగానే ఇక్కడికి వచ్చింది. ఏఆర్ఆర్లో ఏదైతే డేటా ఉందో కంప్లీట్గా ఏఆర్ఆర్ 1లో పేస్ట్ అయిపోయింది. అంటే ఇందులోకి వెళ్ళి ఇందులో కాపీ అయిపోయింది. నెక్స్ట్ ఎన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కి ఇక్కడ ఉంది అనుకుందాం. మెమరీ అలొకేషన్ 5 అనేది ఎన్లో స్టోర్ అయింది కాబట్టి n 5. నెక్స్ట్ చూడండి, ఇందులో ఏం రాశాను? ఐ రాశాను. ఐ ఒక మెమరీ అలొకేషన్ అయింది. ఐలో ఇనిషియల్గా ఏం పెట్టుకున్నాం? ఇక్కడ 0 పెట్టుకున్నాం. ఎందుకు 0 నుంచి తీసుకోవాలంటే అరేలో ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో i = 0. నెక్స్ట్ కండిషన్ చెకింగ్. i <= 5, కండిషన్ 2. అరేలో ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ n వరకు అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే 4 వరకు వస్తే సరిపోతుంది, మనకి 5 వస్తుంది ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 <5 అంటే కండిషన్ 2 అయింది కాబట్టి లోపలికి ఎంట్రీ %d ఏఆర్ 5 అంటే ఏఆర్ 5 i అంటే ఇక్కడ 0. సో ఏఆర్ 0 అంటే ఫస్ట్ వాల్యూ, అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఫస్ట్ 10 వచ్చింది.
నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఐ ప్లస్ ప్లస్ అనగానే 0కి వెళ్ళి 1 అయింది. నెక్స్ట్ కండిషన్ చెక్, ఎన్ వాల్యూ ఏమో 5, ఐ వాల్యూ ఏమో 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ట్రూ ఏంటంటే లోపలికి ఎంట్రీ మళ్ళీ పర్సెంటేజ్ డి ఏఆర్ఆర్ 1 ఆఫ్ ఐ అంటే 1. సో 1లో ఏముంది ఇక్కడ వాల్యూ 20. సో 20 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 2 కండిషన్ 2 లెస్ దాన్ 5 ఎస్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏఆర్ ఆఫ్ 1 ఆఫ్ 2 అంటే 30 వచ్చింది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది, 40 వస్తుంది. ఐ వాల్యూ 4 అవుతుంది, 50 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 5 అయిందో 5 లెస్ దాన్ 5 కండిషన్ పాస్. సో కంప్లీట్ వాల్యూస్ అనేది మనకి డిస్ప్లే అయింది. ఈ విధంగా పాసింగ్ అరే టు ఫంక్షన్ ని సి లాంగ్వేజ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇంతే సింపుల్. క్లియర్. బుక్లలో చూసినట్లయితే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తా ఉన్నాడు, మనకి ఏం అర్థమైనా. ఈ విధంగా మీరు సింపుల్ గా నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఒకసారి ప్రోగ్రామ్ ని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుని ఒకసారి నోట్స్ రాసేసుకోండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. తర్వాత బుక్ లో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. క్లియర్. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు పాసింగ్ అరే టు ఫంక్షన్ గురించి సి లాంగ్వేజ్ అయితే అడుగుతా ఉంటాయి. క్లియర్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేస్తాం.